housewives produce and maintain the labor force for free. For example, e context I'll tell you. Capitalism kada. ఈ capitalism లో మెయిన్ థీమే ఇండస్ట్రియలైజేషన్ కదా. సో ఇండస్ట్రియలైజేషన్ జరుగుతున్నప్పుడు men go for what? Labor, work. So he'll get some wage, right? He'll get some wage. So దీని వల్ల men, these are called what? Which class? ఏ క్లాస్ వీళ్ళు? Two kinds of classes. Proletariat caste, capitalist caste. So they belong to the proletariat caste. Proletariat class. So proletariat class కి ఏమొస్తుందంట? వేజ్ వస్తుంది. బట్ capitalist class కి bourgeois or capitalist class. So they are getting what? Profit. వీడికి జస్ట్ వేజ్ వస్తుంది. వేజ్కి ప్రాఫిట్కి డిఫరెన్స్ ఉంది కదా. వేజ్ వాడు చేస్తున్న పనికి వచ్చింది. సో ప్రాఫిట్ అంతా ఎవరి దగ్గరికి వెళ్తుంది? క్యాపిటలిస్ట్ క్లాస్. సో వీడేం చేస్తున్నాడు అంటే ఇక్కడ మెన్ని పనికి తీసుకొచ్చుకుంటున్నాడా? ఈ మెన్కి పని తీసుకొచ్చుకోవడానికి వెనకాల ఉమెన్ హెల్ప్ చేస్తుంది ఆయనకి. అంటే ఫుడ్ మేకింగ్ కానీ నెక్స్ట్ చైల్డ్ రేరింగ్ కానీ ఇవన్నీ యాక్టివిటీస్ వెనకాల ఉమెన్ చేస్తుందా? ఎవరి కోసం చేస్తుంది? మెన్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఇండస్ట్రీ నుంచి ఏమవుతుంది? ప్రాఫిట్ అల్టిమేట్ ఎవరికి వస్తుంది? క్యాపిటలిస్ట్కి వస్తుంది. అంటే ఇక్కడ ఇద్దరు పనికి ఒకడు ప్రాఫిట్ తీసుకొచ్చుకుంటాడు. కంబైన్డ్ ఎఫెక్టేగా మెన్ ఇద్దరు కలిస్తే దే ఆర్ గెటింగ్ సింగిల్ వేజ్, రైట్? ఏమైనా చేస్తున్న ఫుడ్కి వేజ్ ఏమి ఇవ్వట్లేదుగా ఈ క్యాపిటలిస్ట్ వాడు. నెక్స్ట్ చేస్తున్న పనికి ఇవ్వట్లేదుగా. సో ఇక్కడ డిపెండెంట్ ఏంటి? ఉమెన్ అనేవాడు డిపెండెంట్ అది క్రియేట్ అయింది. అంటే ఇద్దరు వేజెస్ ఒక్కది దే ఆర్ గెటింగ్ ప్రాఫిట్. అదే ఉమెన్ కూడా నువ్వు షేర్ చేసావు అనుకో ఈ ప్రాఫిట్ తగ్గుతుంది కదా. సో ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీనా? ఇన్ఈక్వాలిటీనా? అంటే సేమ్ షాట్. అది ఒక పిట్టకి దాని ఒక బుల్లెట్కి 2 పిట్టలు. అదే కాన్సెప్ట్ తెలుసా మీకు ఇది? 1 shot 2 birds. సో 1 shot ఇన్ 1 వేజ్ ఇద్దరు. సో కనిపించేది ఎవరు? మెన్. కనపడింది ఎవరు? వెనకాల కష్టం అంతా ఉమెన్ది కదా. సో అదే ఈ థియరీ అంతా అనమాట.